నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఢిల్లీ వర్సెస్ బెంగాల్ అంతర్జాతీయ హత్య వెనుక అసలు కథ ఏంటి? దీదీ వర్సెస్ షా. ఒకే ఒక కామెంట్ దేశాల సరిహద్దుల్లో ముదురుతున్న సెగలు. సరిహద్దు దాటిన స్కెచ్, దేశ ప్రతిష్టను పణంగా పెట్టిన ఆ ఒక్క మాట ఏంటి? సినిమాను మించిన పొలిటికల్ థ్రిల్లర్. మాజీ సీఎంపై సైబర్ క్రైమ్ కేసు. దేశ రాజకీయ బొక్క చిత్రంపై ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామా నడుస్తుంది. రెండు దేశాల సరిహద్దులు, ఒక అంతర్జాతీయ హత్య. మరి ఢిల్లీ పీఠపై కూర్చున్న దేశ హోంమంత్రి వీటన్నిటినీ చుట్టుముడుతూ బెంగాల్ టైగర్గా పేరున్న ఒక మాజీ ముఖ్యమంత్రి. అవును, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త పెను తుఫాన్ రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై, కేంద్ర హోంశాఖపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశాల సరిహద్దుల్లో మంటలు రేపుతున్నాయి. కేవలం మాటలతో ఆకుండా ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్టు కూడా ఎక్కింది. మమతా బెనర్జీపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు ఒక హత్యకు దేశ హోంమంత్రికి ఉన్న లింక్ ఏంటి? దీదీ చేసిన ఆరోపణల వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలేంటి? మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా మారింది. సినిమాల్లో విలన్లు పట్టుకోవడానికి హీరోలు అంతర్జాతీయ సరిహద్దులు దాటడం మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అది కూడా దేశ రాజకీయాల్లో ఇలాంటి హై డ్రామా జరిగితే ఎలా ఉంటుందో సరిగ్గా అదే ఇప్పుడు జరుగుతుంది. అసలు విషయంలోకి వెళ్తే, గత ఏడాది డిసెంబర్లో మన పక్కనే ఉండే బంగ్లాదేశ్లో ఉస్మాన్ హాదీ అనే ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్య చేసిన హంతకులు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి ప్లాన్ వేశారు. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే మేఘాలయ రాష్ట్రం గుండా దొంగచాటుగా మన దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోకి పారిపోయి దాక్కున్నారు. అయితే బెంగాల్లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ హంతకులను వెతికి పట్టుకుని జైల్లో వేశారు. ఇప్పటి వరకు అంతా ఒక క్రైమ్ సినిమా లాగే సాగింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ కేసు కేవలం ఒక మామూలు హత్య కేసే కదా అనుకుంటున్న తరుణంలో జూన్ 2వ తేదీన కోల్కత్తాలో జరిగిన ఒక భారీ నిరసన సభలో మమతా బెనర్జీ మైక్ అందుకున్నారు. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. బంగ్లాదేశ్లో జరిగిన ఉస్మాన్ హాదీ హత్య వెనుక మరెవరో లేరు, సాక్షాత్తు దేశ హోం మంత్రిత్వ శాఖే ఉంది. అమిత్ షా ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందనేలా ఆమె చాలా పెద్ద ఆరోపణ చేశారు. ఈ మాట వినడానికి ఎలా ఉందంటే, మన ఊరిలో ఎక్కడో ఇద్దరు వ్యక్తులు గొడవపడి కొట్టుకుంటే ఆ గొడవకు కారణం పక్క ఊరి పెద్ద మనిషే అని పంచాయతీలో నిలదీసినట్లు ఉంది. దేశాల సరిహద్దుల్లో జరిగిన ఒక మర్డర్ మిస్టరీని దేశ రక్షణ చూసుకునే అత్యున్నత శాఖకు ముడిపెట్టడం అందరినీ షాక్కు గురి చేసింది. ఇక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ హోం మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధం అంటూ కోల్కత్తాకు చెందిన లాయర్ రింకీ సేన్ చటర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె నేరుగా సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమతా బెనర్జీపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆమె తన ఫిర్యాదులో వివరించారు. ఉదాహరణకు, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు పొరుగురి వారితో గొడవ పెట్టుకుంటే ఆ ప్రభావం ఇంట్లో ఉండే పిల్లల మీద, చుట్టుపక్కల వారి మీద పడుతుంది. సరిగ్గా అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఎన్నో ఏళ్ళుగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక మాజీ సీఎం ఇలా మాట్లాడడం వల్ల రెండు దేశాల మధ్య అనవసరమైన గొడవలు, ఉద్రిక్తతలు పెరుగుతాయని సదరు లాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కేవలం రాజకీయ నాయకుల మధ్య జరిగే తిట్టుకునేలాంటి గొడవ కాదు. దీని వెనుక చాలా పెద్ద అంతర్జాతీయ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. లాయర్ రింకీ సేన్ తన ఫిర్యాదులో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశం ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుంది. అంతేకాదు, బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందూ మైనారిటీల భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పెద్ద నాయకులే బంగ్లాదేశ్లో జరిగిన హత్య వెనుక తమ దేశ హస్తం ఉందని చెబితే అక్కడ ఉండే కొందరు స్థానికులు రెచ్చిపోయి అక్కడ ఉన్న హిందువులపై దాడులు చేసే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ రాజకీయ విమర్శ కోణంలో చెప్పిన ఒక చిన్న మాట అక్కడ ఎంతో మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసేంత శక్తివంతమైనదిగా మారుతుంది అని.
ఈ పొలిటికల్ గేమ్లో లాయర్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దేశ రక్షణకు అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించేలా మాట్లాడడం, ప్రజల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద మమతా బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఎటువైపు సాగుతుంది? హంతకులను పట్టుకున్న బెంగాల్ పోలీసులు ఇప్పుడు తమ మాజీ సీఎం చుట్టూ ముదురుతున్న ఈ చట్టపరమైన ఉచ్చు నుంచి ఎలా స్పందిస్తారు? మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఒకే ఒక నిరసన సభ, ఒకే ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశ రాజకీయాలనే కాదు, అంతర్జాతీయ దౌత్య నీతిని కూడా కుదిపేస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన పొలిటికల్ థ్రిల్లర్లో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.